ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ నందు 60 బస్సులు, ప్రైవేటు బస్సు వాహనాలు 16, మొత్తం 76 బస్సులు వివిధ రూట్లలో బస్సులను నడుపుతున్నామని డిపో మేనేజర్ అమర్నాథ్ తెలిపారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల కనెక్టింగ్ ఎక్కడ ఉందో మాకు తెలియదన్నారు. చాలా మంది బాధితులు వస్తువులు, బ్యాగులో డబ్బులు పోగొట్టుకుని తాలిబొట్లు, పర్సులు పోతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మిగనూరు సీఏ సుదర్శన్ రెడ్డితో కలిసి ఈ విషయంపై చర్చిస్తామన్నారు. హెడ్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంచాలని కోరుతామని తెలిపారు. నమస్తే అండి. నేను డిపో మేనేజర్ ఎమ్మిగనూరు డిపో నా పేరు అమర్నాథ్. పోయిన జూన్ నందు ఇక్కడ రిపోర్ట్ చేశాను. ఈ శ్రావణ మాసంలో గురుకొండ వీరన్న జాతర 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఉంటుంది. ఈ గురుకొండ వీరన్న జాతర సందర్భంగా భక్తులు వేలాదిగా వస్తారు. అదేవిధంగా బస్టాండ్లో వాళ్ళకి సౌకర్యార్థం మేము బస్సులు కూడా, స్పెషల్ బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాగే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అయ్యి పోలీసు వారికి కూడా మేము లెటర్లు పెట్టి ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఎటువంటి పిక్ పాటింగ్ కానీ లేకంటే ఏదైనా చైన్ స్క్రాచింగ్ కానీ ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ సీసీ కెమెరాల విషయానికి వస్తే, ఆ సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరిగేది నాకైతే ఐడియా లేదు. గత సంవత్సరంగా ఎంక్వైరీ చేస్తున్నాను, కానీ ఎవరు వాటిని ఇన్స్టాల్ చేసినారు, వాటి ఇది రెగ్యులేషన్ అనేది ఎక్కడుంది, వాటిని చూడడానికి ఎక్కడ చూడాలి అనేది కూడా ఏమీ ఐడియా లేదు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ తరఫున పెట్టాలని చెప్పేసి ఒక 9 months క్రితము హెడ్ ఆఫీస్ ప్రాసెస్ చేసినాము కేసు. అది ప్రాసెస్లో ఉంది, ఇంకా రాలేదు. వస్తానే మా డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా వాటిని ఇన్స్టాల్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు చేస్తాం. అప్పటి వరకు పోలీసు వారిని బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పి నేను పర్సన్ కూడా సిఐ గారిని, డిఎస్పీ గారిని కలిసి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. నా పేరు డిపో మేనేజర్ అమర్నాథ్ అండి, ఎమ్మిగనూరు డిపో.